ఇటలీలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి ఇండియన్ చాక్లెట్లు బహుమతిగా ఇచ్చారు మోడీ. ఇండియా ఇటలీ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. ఇటలీలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సహకరించిన జార్జియా మెలోనీకి థాంక్స్ చెప్పారు మోడీ. ఇటలీ ఇండియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అనంతమైన అవకాశాలున్నాయని మోడీ అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం, సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ, అంతరిక్ష రంగాల్లో అపార అవకాశాలున్నాయని మోడీ చెప్పారు. ఇండియా ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్పై పనిచేస్తున్నట్లు మోడీ తెలిపారు. బ్లూ ఎకానమీ, షిప్పింగ్, పోర్టుల ఆధునీకరణపై కలిసి పనిచేస్తామని తెలిపారు. भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025 टू 2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है. 26 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఇటలీలో పర్యటించడం ఇదే మొదటిసారి. ప్రధాని హోదాలో మొదటిసారి ఇటలీ పర్యటనకు వెళ్లారు నరేంద్ర మోడీ. ఆయనకు ప్రత్యేక విందిచ్చారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ. ఈ సందర్భంగా ఆమెకు భారత్లో తయారైన మెలోడీ చాక్లెట్లను అందించారు. మెలోనీ, మోడీ కలిస్తే మెలోడీ అని సింబాలిక్ గా మెలోడీ టాఫీలను బహూకరించారు. రోమ్ నగరంలోని చారిత్రక కోలోషియంను మోడీ సందర్శించారు. ఇటలీ అధ్యక్షుడు సెర్జియోతోనూ మోడీ చర్చలు జరిపారు.